హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ యొక్క ప్రపంచం గురించి తెలుసుకునే మన ఈ జర్నీలో ముందు 5 వీడియోస్లో అసలు ప్రపంచం ఎలా ఏర్పడింది, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు, భూమి ఎలా ఏర్పడింది అనే విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎవరైనా వీడియోస్ చూడకపోతే కామెంట్లో వీడియో లింక్స్ అనేది పోస్ట్ చేసాం. దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలో అసలు భూమి మీద తిరుగుతున్న కొన్ని లక్షల జీవరాశులు ఎలా ఆవిర్భవించాయి, అలాగే దానికి కారణం ఏంటి, అలాగే భూమిని ఏలినటువంటి డైనోసార్స్ ఎలా పుట్టాయి, ఎలా అంతరించిపోయాయి, అసలు మనుషులు కోతుల నుండి ఆవిర్భవించి ఉంటే అసలు కోతులు ఇంకా ఎందుకున్నాయి, అలాగే జీవులు పరిణామం చెందడానికి అసలు ఎందుకు జరిగింది, అసలు జరగకుండా ఉండుంటే ఏం జరిగేది, ఒకవేళ అదే పరిణామం కొనసాగి ఉంటే అసలు భవిష్యత్తులో మనిషి ఏ ఏ అవయవాలు అనేది మాయమైపోతాయో అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే అది 1859 సంవత్సరం. ప్రపంచమంతా కూడా ఈ భూమి మీద జీవులన్నిటికీ దేవుడే సృష్టించాడని, ఆయనే మూలాధారమని గట్టిగా నమ్ముతున్న రోజులవి. అలాంటి సమయంలో చార్లెస్ డార్విన్ అనే ఒక సైంటిస్ట్ ద ఆరిజిన్ ఆఫ్ ద స్పీసీస్ అనే ఒక పుస్తకం ద్వారా థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రతిపాదించాడు. అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం. ఈ భూమి మీద ఉన్న జీవరాశులు ఏర్పడడానికి ఎవల్యూషన్ అనే కారణమని ఆయన గట్టిగా చెప్పాడు. అప్పట్లో చాలామంది దీన్ని వ్యతిరేకించారు, కొట్టిపారేశారు కూడా. మరొక పక్క ఈ థియరీని సపోర్ట్ చేసిన వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఎవల్యూషన్ థియరీకి కొన్ని వందల ఎవిడెన్స్ దొరకడంతో ఇంటర్నేషనల్ సైన్స్ కమ్యూనిటీ అనేది దీన్ని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది సైన్స్లో ఒక పెద్ద ఆవిష్కరణగా చెప్పుకుంటారు. అయితే ఎవల్యూషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవల్యూషన్ అంటే తరతరాలుగా మారే కొద్దీ ఒక జాతి లక్షణాలలో కలిగే మార్పులను ఎవల్యూషన్ లేదా పరిణామం అంటాం. అంటే ఒక జీవి శరీరంలో కలిగే మార్పుల వలన దాని యొక్క రూపు, ఆకారము, దానిలో ప్రవర్తన కూడా మార్పులు కలగడం, అవే తర్వాత తరాలకు కూడా అందుతూ రావడం దీన్ని జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క శరీరంలో మార్పులు ఎలా కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి జీవి కూడా కొన్ని కోట్ల కణాలతో నిర్మించబడి ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే ప్రతి కణంలో కూడా డిఎన్ఏ ఉంటుంది. ఆ జీవిలో ఆకారము, రంగు, రూపు, ప్రవర్తన ప్రతి దానిని నిర్ణయించేది కూడా ఈ డిఎన్ఏనే. ఈ యొక్క డిఎన్ఏలో జెనెటిక్ కోడ్ రూపంలో సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది. అయితే కణాల విభజన జరుగుతూ ఉన్నప్పుడు ఆ కణంలో ఉండే డిఎన్ఏ అనేది వేరొక కణంలోకి కాపీ అవుతూ ఉంటుంది. ఇలా విభజన జరుగుతున్న సమయంలో కానీ లేదా బయట వాతావరణ పరిస్థితుల కారణంగా కానీ డిఎన్ఏ ఉన్నటువంటి జెనెటిక్ కోడ్ మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనినే మ్యుటేషన్ అని అంటారు. అయితే ఈ యొక్క జెనెటిక్ కోడ్ ఏదైనా సరే చిన్న మార్పు జరిగినా ఆ యొక్క జీవిలో చాలా పెద్ద మార్పు అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక తెల్లగా ఉన్నటువంటి ఎలుకను తీసుకొని దానిలో ఏదైనా జెనెటిక్ కోడ్ అనేది చిన్నగా మార్పు జరిగింది అనుకుందాం. అయితే దాని తర్వాత తరాల్లో పుట్టబోయే ఎలుకలన్నింటిలో కూడా ఆ చిన్న జెనెటిక్ కోడ్ మార్పు వలన నల్లగా జన్మించే అవకాశం కూడా ఉంటుంది. అయితే అలాగే సేమ్ ఒక మామిడి పండులో ఉన్నటువంటి డిఎన్ఏలో చిన్న మార్పు జరిగినా సరే దాని తర్వాత తరాల్లో వచ్చినటువంటి మామిడి పళ్ళు అన్నీ కూడా ఫుట్బాల్ అంత సైజులో పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధంగా డిఎన్ఏలో వచ్చే చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద పరిణామాలకి దారితీస్తుంది. డార్విన్ ఈ యొక్క థియరీనే ప్రతిపాదించి ఆనాటికి అసలు డిఎన్ఏ అంటే కూడా ఎవరికీ తెలియని సిచ్యువేషన్. కానీ జంతువులలో శరీర నిర్మాణాన్ని బట్టి ఏ జంతువు నుండి ఏ జంతువు పరిణామం చెంది ఉండవచ్చు అనేది ఆయన క్లియర్గా చెప్పారు. ఈ యొక్క థియరీలో ముఖ్యంగా 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి, భూమి మీద ఉన్న అన్ని జీవులు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని ఆయన ప్రతిపాదించాడు. రెండో ప్రతిపాదన ఏంటి అంటే జీవిలో ఉన్నటువంటి ఏ వాతావరణానికి తగ్గట్టు ఆ జీవి అది బతకడానికి వీలుగా మారుతూ ఉంటుందని, దీనినే న్యాచురల్ సెలక్షన్ అని కూడా ఈయన ప్రతిపాదించాడు.
ఏ జీవులు అయితే ఆ యొక్క వాతావరణానికి తట్టుకోలేక ఉంటాయో అవి అంతరించిపోతాయని, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా వాటికంటూ అవి మారుతూ ఆ యొక్క పరిస్థితులకు వాటిలో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా తర్వాత తరాలలో ఉన్నటువంటి జీన్స్ మారి తర్వాత తరాలు కూడా వస్తాయని ఈయన క్లియర్ చేశాడు. ఎవల్యూషన్ భాగంగా అవసరానికి తగ్గట్టుగా ఒక జీవిలో కొత్త అవయవాలు ఏర్పడడం లేదా కొత్త అవయవాలు ఉన్నటువంటి అవయవాలు అంతరించిపోవడం జరుగుతుందని ఈయన చెప్పాడు. దీనికి ఆయన చెప్పినటువంటి ఉదాహరణలు ఏంటంటే, మనలో కొంతమంది మనుషులు మార్స్ మీదకి వెళ్ళి అక్కడ వాతావరణం బాగా ఉండడంతో అక్కడ జీవించడానికి పర్మనెంట్గా ఉండిపోయారు అనుకుందాం. భూమి మీద కంటే మార్స్ మీద 66% తక్కువ సూర్యకాంతి ఉంటుంది. అయితే కాంతి తక్కువగా ఉన్నప్పుడల్లా మన కంటిలో ఉన్నటువంటి కనుపాప చాలా పెద్దగా, అలాగే కాంతి అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మన యొక్క కనుపాప అనేది చాలా చిన్నగా మారుతూ ఉంటుంది. కాబట్టి మార్స్ మీదకు ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అక్కడ తక్కువ కాంతి ఉండడం ఉంటుంది. కాబట్టి వాతావరణానికి తగ్గట్టుగా వారి యొక్క కనుపాపలు పెద్దగానే ఉండడానికి అలవాటు పడతాయి. దాంతో అక్కడ మనుషులకు పుట్టే తర్వాత తరాల పిల్లలందరికీ కూడా కనుపాపలు పెద్దగా ఉంటాయి. అలాగే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమి మీద కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనుషులు పొడవుగా పెరగడానికి అలవాటు పడతారు. అయితే ఎవల్యూషన్ భాగంగా వాతావరణానికి తగ్గట్టుగా మన శరీరాలు మారుతూ వేరేగా తయారవుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి భూమి మీద ఉండే మనుషులకి మార్స్ మీద ఉండే మనుషులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే మరొక ఉదాహరణలో మాట్లాడుకుందాం. రెండో ఉదాహరణ ఏంటంటే, కొన్ని తెల్లని ఎలుకలను తీసుకొచ్చి బాగా ఎండగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతాల్లో వదిలేద్దాం అనుకుందాం. ఎండ నుంచి తట్టుకోవడానికి వాటి శరీరంలో మెలినిన్ విడుదల చేయడం వలన వాటి యొక్క శరీరం నల్లగా మారుతుంది. దీనితో వాటి డిఎన్ఏలో మార్పులు జరిగి తర్వాత తరాల్లో పుట్టబోయే ఎలుకలన్నీ కూడా నల్లగా పుడతాయి. అంటే సింపుల్గా ప్లేస్ మారినందువలన ఎలుకల్లో 2 జాతులు తయారైపోయాయి. ఇదే విధంగా జీవులు అన్నీ కూడా వాటి నివసించే ప్రాంతం బట్టి, అవి ఉండే వాతావరణం బట్టి అక్కడ బతకడానికి కావలసినటువంటి అవసరాలకు తగ్గట్టుగా శరీరంలో మార్పులు జరిగి కొత్తగా జీవులు పరిణామం చెందుతాయని డార్విన్ ప్రతిపాదించాడు. సరే, ఇప్పుడు ఈ జీవ పరిణామం ఎలా జరుగుతుందో చూద్దాం. ఏకకణ జీవులుగా ఉన్నటువంటి జీవాలన్నీ కూడా బ్యాక్టీరియాగా పరిణామం చెంది, అలాగే ఫంగైగా ఉన్నటువంటి జంతు జాతులన్నీ కూడా సపరేట్గా విడిపోయాయి. ఈ ఎవల్యూషన్ అనేది ఒక లైన్లో జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టుకు ఉండే కొమ్మలు అన్నీ ఒకవైపుకు పరిణామం చెందుతూ వెళ్ళింది. ఒకవైపు మొక్కలు పరిణామం చెందుతూ ఉంటే మరొక వైపు జంతువులు ఎవల్యూషన్ జరుగుతూ వచ్చింది. అలా కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత మొట్టమొదటిసారిగా వెన్నెముక ఉన్నటువంటి చేప అనేది జీవ పరిణామం చెంది వచ్చింది. మనందరం కూడా కోతుల నుండి పరిణామం చెందామని అనుకుంటాం కదా, కానీ అక్కడ చేపల నుండి మనందరం కూడా పరిణామం చెందాం. అసలు భూమి మీద వెన్నెముకున్న ప్రతి జీవి కూడా చేపల నుంచి చెందినవే. అయితే తర్వాత ఆ చేప వంటి జీవి నీటి నుండి నేల మీదకి రావడానికి ప్రయత్నించింది. సో ఆ యొక్క ప్రయత్నం భాగంగా ఉభయచరాలు అంటే నేల మీద తిరిగేవి అలాగే నీటిలో బతికేవి కూడా మారాయి. సో వాటిని మనం ఉభయచరాలు అంటాం. తర్వాత ఇవి 2గా విభజన చెందాయి. 1 గుడ్లు పెట్టేవి, 2 పాలిచ్చేవి. ముందుగా గుడ్లు పెట్టినవి చూసుకుంటే తాబేళ్ళు అనేవి మొసళ్ళగా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. అలాగే అవి తర్వాత ఎవల్యూషన్లో డైనోసార్లుగా మారాయి. ఈ యొక్క డైనోసార్సు 16 కోట్ల సంవత్సరాల పాటు ఈ భూమిని ఏలాయి. ఈ భూమి మీద తిరిగే లేకుండా ఉన్నాయి. అయితే ఈ యొక్క డైనోసార్స్లో 40 సెంటీమీటర్స్ నుండి ఉంటే చిన్న డైనోసార్ల నుండి 115 అడుగుల పొడవు ఉన్నటువంటి టన్నుల కొద్దీ బరువు ఉన్నటువంటి భారీ సైజ్ డైనోసార్స్ వరకు కూడా పెరిగాయి. 700 రకాల డైనోసార్స్ భూమి మీద నివసించి ఉన్నాయని ఆనవాళ్ళు ఉన్నాయి. వీటిలో కొన్ని చిన్న సైజులో ఉండే పక్షిలాగా ఉండి ఎగిరే డైనోసార్లు అయితే కొన్ని చాలా
భయంకరంగా ఉన్నటువంటి డైనోసార్స్. కానీ డైనోసార్స్ అంతరించిపోయి ఉంటాయని మనందరం అనుకుంటాం, కానీ అవి ఇప్పటికీ పక్షుల రూపంలో ఎవల్యూషన్ భాగంగా ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు. ఈ యొక్క డైనోసార్లు పరిణామం చెంది ముఖ్యంగా కోడికి డైనోసార్కి చాలా దగ్గర సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కోడి యొక్క DNA ద్వారా తిరిగి డైనోసార్స్ను పుట్టించే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరే, ఈ యొక్క డైనోసార్సు ఈ భూమి మీద తిరుగుతున్న సమయంలో మౌంట్ ఎవరెస్ట్ పర్వతం కంటే చాలా పెద్దగా ఉన్నటువంటి ఒక పెద్ద యాస్ట్రాయిడ్ అనేది భూమికి ఢీకొట్టడం జరిగింది. దాని వలన విడుదలైనటువంటి విపరీతమైన ఎనర్జీ వలన డైనోసార్స్తో పాటు భారీ సైజులో ఉండే చాలా జంతువులు అనేది అంతరించిపోయాయి. వీటిలో నీటిల్లో, గృహల్లో, భూమి లోపల బతికే కొన్ని చిన్న చిన్న జంతువులు మాత్రమే మిగిలాయి. అలా యాస్ట్రాయిడ్ దెబ్బకి ఈ భూమి మీద ఉండే 80% ఆఫ్ జీవజాతులన్నీ కూడా తర్వాత ఒక పాలిచ్చే జంతువులలో ఒక ఎలుక వంటి ఆకారంలో ఉన్న జీవి నుంచి కోతులుగా పరిణామం చెందాయి. అవి అడవుల్లో చెట్ల మీద తిరుగుతూ ఉండేవి. కానీ 40 లక్షల సంవత్సరాల క్రితం వాతావరణంలో వచ్చినటువంటి భారీ మార్పుల కారణంగా అడవులు అంతరించిపోవడంతో ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు దూరం అనేది పెరిగింది. దానితో ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వెళ్ళడానికి 2 కాళ్ళ మీద లేచి నిలబడి నడవడం అలవాటు చేసుకున్నాయి. మనిషి పరిణామం చెందే క్రమంలో ఇదే ముఖ్యమైన అడుగు. ఈ విధంగా మనిషి జాతికి చెందినటువంటి మొట్టమొదటి పూర్వీకులైనటువంటి హోమోసేపియన్స్ అంటే ఆది మానవుడు పరిణామం చెందాడు. ఆది మానవుడి నుంచి ఇప్పుడు ఆధునిక మానవుడి వరకు ఎలా మన ప్రయాణం జరిగింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దయచేసి ఆ వీడియోని అందరూ చూడండి. సరే, ఇప్పుడు చాలామందికి ఒక సందేహం ఉంటుంది, మనం కోతుల నుండే వచ్చాం కదా, మరి కోతులు ఎందుకు ఇంకా ఉన్నాయి అని. ఓకే, మనమందరం కూడా మనిషి పరిణామం క్రమంగా అనగానే ఒక కోతి అది అలాగ ఎవల్యూట్ అవుతూ ఒక మనిషి కింద వచ్చాడు అని అనుకుంటాం. అసలు మనిషి పరిణామ క్రమం అనేది ఒక లైన్లో జరగలేదు. అలాగే మనము ఏదో కోతి నుంచో లేదా చింపాంజీ నుంచో పరిణామం చెందలేదు. కోతులకు, గొరిల్లాస్కు, చింపాంజీలకు, మనుషులకు ఒక కామన్ యాన్సిస్టర్స్ ఉంది. ఆ యొక్క కామన్ యాన్సిస్టర్ నుంచి మనందరం వచ్చాం. దాని నుండి ఇవన్నీ పరిణామం చెందాయి. అంటే కోతులకు ఒక సపరేట్ ట్రాక్లో పరిణామం చెందాయి, చింపాంజీస్ ఒక సపరేట్ ట్రాక్, అలాగే మనుషులతో ఒక సపరేట్ ట్రాక్. కాకపోతే మన అందరం కూడా ఒకే పూర్వీకుల నుండి రావడం వల్ల మన DNA అనేది చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుంది. అంతే తప్ప కోతులు చింపాంజీలుగా ఆ తర్వాత మనుషులుగా మారిపోలేదు. సరే, అయితే ఈ యొక్క ఎవల్యూషన్ అనేది ఎక్కడితో ఆగిపోయిందా అంటే లేదు, ఇంకా ఎవల్యూషన్ జరుగుతూనే ఉంది. ఎవల్యూషన్ భాగంగా మన యొక్క శరీరంలోని అప్పుడప్పుడు కొన్ని అవయవాలు అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి ఏంటంటే జ్ఞానదంతం. మనలో కొంతమంది కొంత వయసు వచ్చాక జ్ఞానదంతం వస్తుంది. పూర్వం ఆది మానవులు పచ్చిగా ఉండే మాంసాన్ని నమలడానికి ఇవి ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు మనం ఆహారాన్ని వండి తినడంతో వీటి అవసరం తగ్గిపోయింది. దీనితో మెల్లగా జ్ఞానదంతం మాయమైపోతుంది. అందుకే ఇప్పటికి చాలామందికి జ్ఞానదంతం రావడం లేదు. ఇంకొక అవయవం ఏంటంటే పల్మారిస్ లాంగస్ మజిల్. ఈ యొక్క మజిల్ అనేది మీరు మీ బొటన వేలిని, చిటికెన వేలిని కలిపి చూస్తే మీ యొక్క మణికట్టు దగ్గరగా పొడుగ్గా ఒక కండరం కనబడుతుంది. కానీ కొంతమందిలో అది కనబడదు. దానికి కారణం మనం పరిణామం చెందుతూ మన ముందు ఉన్న జంతువులు చెట్టు మీద నుంచి ఎక్కువగా వేలాడుతూ ఉండేవి. దానికోసం ఈ కండరం ఉపయోగపడేది. కానీ మనుషులు ఇప్పుడు చెట్ల మీద నుంచి నివసించడం లేదు. దాంతో ఆ కండరం అవసరం లేకుండా పోవడంతో మెల్లమెల్లగా అది అదృశ్యమవుతుంది. ఇప్పటికే 11% మందికి ఈ కండరం లేదు. అలాగే తర్వాతదేమొచ్చి టైల్ బోన్. మనందరికీ వెన్నెముక చివరిలో టెయిల్ బోన్ ఉంటుంది, అంటే తోక. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడు మనందరికీ చిన్న తోక ఉంటుంది. కానీ
పిండం పెరిగే కొద్దీ అది మాయమైపోతుంది. వ్యాప్తంగా 100 మందికి పైగా తోకతో పుట్టినవారు ఉన్నారు. మనకు తర్వాత అవయవం థర్డ్ ఐలిడ్. మనకు తెలిసి ఒక కంటికి పైన కింద 2 కనురెప్పలు ఉంటాయి, కానీ మనకు 3వ కనురెప్ప కూడా ఉంటుంది. అది మీకు చాలామందికి తెలియకపోవచ్చు. మన కంటిలో మూలన పింక్ కలర్లో ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అది కూడా ఒక రకమైన కన్ను రెప్పే. అయితే ఇది ఎక్కువగా పక్షుల్లో ఉంటుంది. ఎప్పుడైతే పక్షులు గాల్లో ఎగిరే ఇంకొక అవయవం ఆర్కులరిస్ మజిల్స్. మనలో కొంతమంది మాత్రమే వాళ్ళ చెవులను వాటంతట అవే కదిలేలా చేయగలరు, కానీ చాలామందికి అది సాధ్యం కాదు. ఇలా చెవులు కదలడానికి చెవి చుట్టూ ఆర్కులరిస్ మజిల్ అనబడే 3 కండరాలు ఉంటాయి. జంతువులు ఎక్కువగా చెవులను కదుపుతూ ఉంటాయి. దాడి చేయబోయే జంతువు ఏ వైపు నుంచి వస్తుందో దాని శబ్దాలను పసిగట్టడానికి అవి వాటి చెవులను తిప్పుతూ శబ్దాలు వినడానికి అవి యూజ్ చేస్తాయి. కానీ మనకు దాని అవసరం లేదు కాబట్టి ఈ ఆర్కులరిస్ మజిల్స్ అనేవి మాయమైపోతూ ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇవే కాకుండా ఇలా మన శరీరంలో మనకి ఉపయోగపడని కొన్ని అవయవాలు ఎవల్యూషన్లో భాగంగా అంతరించిపోతున్నాయి. ఎవల్యూషన్ అనేది కేవలం మనతోనే ఆగిపోయేది కాదు, లేదా మనం ఏర్పడడానికే ఇదంతా జరగలేదు. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇలా ఏర్పడినటువంటి జీవులలో ఆనాటి పరిస్థితులకు తట్టుకోలేక దాదాపు 99% మంది జీవరాశులు అంతరించిపోయి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. అలా చివరికి ఇప్పుడు మిగిలిన వాటిలో మనం గుర్తించినటువంటి జీవజాతులు మొత్తం కూడా 87 లక్షలవి. అంటే ఇంకా మనకు తెలియని ఎన్నో లక్షల జీవరాశులు ఈ యొక్క భూమి మీద తిరుగుతూ ఉంటున్నాయని, ఇన్ని కోట్ల జీవరాశుల్లో మనిషి అనబడే మనం కూడా, కానీ మనం మాత్రం చాలా గొప్పని, మనమే మేధస్సులు వాళ్ళమని, మనకున్న నాలెడ్జ్ వాటికి లేదని, మనకి కనబడిన ప్రతి ఒక్క జంతువులను హింసిస్తూ వాటినే మనం తింటూ అలాగే వాటి మీద మనం బతుకుతున్నాం. కానీ ఈ యొక్క ప్రకృతిని నాశనం చేస్తున్నామని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ నేచర్ అనేది ఎన్నో జీవరాశులు ఉన్నటువంటి ఒక పెద్ద సిస్టమ్. ఇన్ని కోట్ల జీవరాశులను మాయం చేసినటువంటి ఈ ప్రకృతికి మనుషులను మాయ చేయడం లేదా మనుషులు లేకుండా చేయడం పెద్ద లక్ష్యం కాదు. సో మనం మనతో పాటు ఉన్నటువంటి జీవరాశులను కాపాడుకుంటూ మన యొక్క జీవన శైలిని మార్చుకుంటూ ఈ యొక్క ప్రకృతిని కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని, అలాగే మీ యొక్క సజెషన్స్ని కామెంట్ రూపంలో పెడతారని